నమస్తే. హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ ఖగాను ఉద్దేశించి తాజాగా లోక్సభలో అయితే మాత్రం ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దివంగత గద్దర్పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతుంటే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ వల్లనే ఈరోజు మావోయిజం మొత్తం పెరిగిపోయింది. ఈరోజు మావోయిస్టులు పెరిగిపోవడానికి కారణం, అలాగే ప్రోత్సహించేలాగా మొత్తం కాంగ్రెస్ గత 60 ఏళ్ల నుండి ఇదే చర్యలు కూడా చేసిందని కూడా ఇటు అమిత్ షా మాట్లాడారు. ఈ అంశాలు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి. మాట్లాడదాం ఇదే అంశంపై. మనతో పాటు రియాజ్ సార్ గారు ఉన్నారు, గంజాలయ కార్పొరేషన్ చైర్మన్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత. ఏం చెప్తారు సార్? ఖగార్ను ఉద్దేశించి ముగింపు సందేశంలో భాగంగా లోక్సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ను ఉద్దేశించి ఆయన ఒక మావోయిస్టు సానుభూతి పరుడు, రాహుల్ గాంధీ ఆయనను ఎలా కలుస్తారు, రాహుల్ గాంధీ కూడా అందరితో సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన మాట్లాడారు. సతీష్ గారు, గౌరవ హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలు బాధాకరం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, బాధ్యతారాహిత్యం. మావోయిస్టులు అడవుల నుంచి తుపాకులను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని మనందరం అభిలాషించాలి, వస్తున్నారు, వాళ్ళకు స్వాగతం పలకాలి. మావోయిస్టులు తుపాకులతో కూడుకున్న సాయుధ రైతాంగ పోరాటాన్ని వాళ్ళు అనుకున్నారు, సాయుధ పోరాటం అనుకున్నారు. ఆ ఆయుధాలు వదిలిపెట్టి జనంలోకి వస్తున్నదాన్ని మనం వెల్కమ్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా వెల్కమ్ చేస్తుంది. వాస్తవంగా మావోయిస్టు పార్టీ వల్ల ఎక్కువగా నష్టపోయిన రాజకీయ పార్టీ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీనే. మావోయిస్టులు అనేక మందిని కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపారు. ఛత్తీస్గఢ్లో మందు పాత్రలు వేలినప్పుడు మాకున్న అత్యున్నతమైన అగ్రస్థాయి నాయకత్వం ఏదైందో వాళ్ళు బలైపోయినారు. అయినా మేము ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉన్నాం. మావోయిస్టు ఉద్యమాన్ని 2 కోణాల్లో మనం చూడాలి. ఒక కోణం ఏదైతుందో, మావోయిస్టు పార్టీ ఏ ప్రశ్నలు అయితే లేవనెత్తిందో వాటికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు వెతికే కోణం ఒక అంశం. లేదు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన దాన్ని తుపాకుల ద్వారానే ఎదుర్కోవాలి, శాంతి భద్రతల సమస్యగానే చూడాలి, దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేసి మూమెంట్ని అంచేయాలనేది 2వ కోణం. కాంగ్రెస్ పార్టీ మొదటి కోణానికే ప్రాముఖ్యత ఇచ్చింది. మేమేమంటున్నామంటే, నక్సలైట్ల సాయుధ రైతాంగ పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని మేము వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో నక్సలైట్లు ఏ మౌలికమైన ప్రశ్నలు లేవనెత్తారో ఆ ప్రశ్నలకు సమాధానాలు రాజ్యాంగంలో ఉంటే ఆ రాజ్యాంగబద్ధమైన పరిష్కారం మేము సూచిస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే. కానీ దుర్మార్గమైన విషయం ఏంటంటే, అమిత్ షా గారు కేంద్ర మంత్రి హోదాలో ఉండి బాధ్యతారాహిత్యంగా కాంగ్రెస్ పార్టీనే మావోయిజాన్ని ప్రోత్సహించింది, రాహుల్ గాంధీ గారే గద్దర్ను కలిశారని చెప్పారు. అది ఒక విషయం చెప్తాను నేను. అదేంటంటే, సానుభూతిపరుడు గద్దర్ చాలా ఘోరమైన విషయం ఏంటంటే, గద్దర్ తుపాకీ వేసుకొని రాహుల్ గాంధీ గారు కలిశారా, లేదా అజ్ఞాతవాసంలోకి రాహుల్ గాంధీ గారిని పిలుచుకొని కలిశారా? గద్దర్ అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు జనజీవన స్రవంతిలో ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తన కీలకమైన పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పాటలు రాసి ఆ పాటల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు. గద్దర్ మా స్వరం, గద్దర్ మా గానం, గద్దర్ తెలంగాణకు ఆత్మ గౌరవం, గద్దర్ తెలంగాణ చైతన్యానికి కేరాఫ్. అమిత్ షాకి గద్దర్ గారి విరోధి. గద్దర్ ఒక గాయకుడు, గద్దర్ ఒక నిబద్ధతతో కూడుకున్న సమాజాన్ని చైతన్యపరిచిన వాడు, గద్దర్ ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, గద్దర్ తన ఒక ఉన్నత చదువును వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి, ఏమీ ఆస్తులు సంపాదించుకోకుండా ప్రజలను ప్రేమించడమే ఆస్తిగా మరణించిన వ్యక్తి. గద్దర్ వారి జీవితంలో రాహుల్ గాంధీ గారిని కలిసి సందర్భం ఉంది. మధుయాషి గారి ద్వారా, మిగతా వారి ద్వారా పోయిన సందర్భం ఏంటంటే, ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చి చాలా కాలం తర్వాత రాజ్యాంగ విలువల్ని ప్రజలకు పరిచయం చేయడం కోసం, రాజ్యాంగం అనేదాన్ని మావోయిస్టులు కానీ మిగతా వాళ్ళు కానీ అంతిమ పరిష్కారంగా చూడరు. కానీ గద్దర్ ఏమన్నాడంటే, రాజ్యాంగం ద్వారా ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అట్లాగే రాహుల్ గాంధీ గారు ఏ రాజ్యాంగ విలువల కోసం దేశం మొత్తం తిరిగి ప్రజలను చైతన్యపరుస్తున్నాడో ఆ రాజ్యాంగ విలువలతోటి రాహుల్ గాంధీ గారిని కలిసే ప్రయత్నం చేశాడు. గద్దర్ యొక్క సాహిత్యాన్ని కానీ, గద్దర్ యొక్క ఔన్నత్యాన్ని కానీ, గద్దర్ యొక్క త్యాగాలను కానీ తెలుసుకున్న రాహుల్ గాంధీ గారు గద్దర్ని చాలా గొప్పగా అభిమానించాడు. గద్దర్ రాహుల్ గాంధీ గారు అభిమానించడం అంటే తెలంగాణ అభిమానాన్ని, తెలంగాణ స్వరాన్ని, తెలంగాణ గానాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని ప్రేమించినట్టు. ఇవేమీ అర్థం కాని అమిత్ షా అవాకులు చవాకులు మాట్లాడడం అనేది దుర్మార్గం. 2వ విషయం కూడా చెప్తున్నాను. ఇదే గద్దర్ అమిత్ షా మోడీ గారు ఇక్కడికి సికింద్రాబాద్కు వచ్చినప్పుడు వాళ్ళని కూడా కలిసి తన మీద ఉన్న కేసులు ఎత్తివేయాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇదే మావోయిస్ట్ పార్టీలో లేదా మిగతా ML పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు వాళ్ళ పార్టీలో ఎంపీలుగా, మంత్రులుగా కొనసాగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. కానీ భారతీయ జనతా పార్టీ గుజరాత్లోకి పోయి కూడా కలిశారు గద్దర్. వాళ్ళు కలిసిన విషయాన్ని ఎక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేయట్లేదు.
గద్దర్ ఎందుకోసం కలిశాడన్నది కూడా ఇంపార్టెంట్ కదా. గద్దర్ అట్లాగే రాహుల్ గాంధీ గారి కలయికల్లో ఏ విషయాలు చర్చకు వచ్చాయనే విషయం ఇంపార్టెంట్ కదా. పేద పేద సమస్యలు, రాజ్యాంగ విలువల గురించి చర్చించాలి, వాళ్ళు దాన్ని ఉన్నతంగా ఆహ్వానించాలి. అమిత్ షా ఏమంటుండంటే, మీరు మావోయిస్టులు తుపాకీని వదిలిపెట్టి జనసేవ సమితిలోకి రమ్మంటున్నాడు. ఆ జనజీవ సమితిలోకి వచ్చి ప్రపంచానికి రాజ్యాంగ మార్గం చెప్పిన గద్దర్ కలయికను కూడా ఆయన ప్రశ్నిస్తాడంటే రాజ్యాంగం పట్ల విలువలేని సమాజం నుంచి అమిత్ షా గారు వచ్చారు. అందుకోసమే ఆయన పూర్వ పార్టీ ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించలేదు, వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఎప్పుడు జాతీయ జెండాను ఎగిరేయలేదు. జాతీయ జెండా విలువలోని భారత రాజ్యాంగ విలువలోని అమిత్ షా అట్లే మాట్లాడతారని భావించాల్సి ఉంటుంది. కానీ హోంమంత్రి స్థాయిలో అది లోక్సభ సాక్షిగా అమిత్ షా మాట్లాడడాన్ని తెలంగాణలో కనీసం తెలంగాణ సోయున్న ఎవరమైనా కూడా దాన్ని వ్యతిరేకించాల్సిందే. అమిత్ షా తక్షణమే తన వాక్యాలు ఉపసంహరించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ వైపు మేము డిమాండ్ చేస్తాం. ఇదే సందర్భంలో భారత్ జోడో యాత్ర గురించి కూడా ఒక వ్యాఖ్య చేశారు. భారత్ జోడో యాత్రలో అమాంతం కూడా మొత్తం కూడా రాహుల్ గాంధీ దేశ విద్రోహ శక్తులను కలిశారు. ఇదే సందర్భంలో మావోయిస్టులను కలిశారు, మాజీ మావోయిస్టులను కలిశారు. మావోయిస్టు సానుభూతి పనులతోనే ఆయన సాహిత్యం కూడా కొనసాగింది అంటూ కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. సతీష్ గారు, గురిజాడ అప్పారావు గారు ఏమంటారంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు. దేశాన్ని చుట్టి రావడం అంటే మనుషులను కలవడమే కదా. పాపం అమిత్ షా గారికి ఉద్దేశంలో ఏంటంటే, బీజేపీని ఎవరు వ్యతిరేకించినా కూడా వాళ్ళు ప్రజలు కాదు, బీజేపీని విమర్శిస్తే వాళ్ళు ప్రజాద్రోహులు. అట్లాగే ధనవంతులకు, అదానికి అంబానీకి సెల్యూట్ కొట్టే వాళ్ళందరూ వాళ్ళకు స్నేహితులు. ఈరోజు అదానీ సామ్రాజ్యాన్ని రక్షించడం కోసం, అంబానీ సామ్రాజ్యాన్ని రక్షించడం కోసం అమెరికాకు దాసోహమైన ఫారిన్ పాలసీ భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రధానమంత్రిగా ఉన్న ప్రధానమంత్రి గారు మోడీ గారు అమెరికాపై ఏమన్నాడు, అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నాడు. ఎవరన్నా ప్రధానమంత్రి హోదాలో ఉండి వేరే దేశానికి పోయి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటాడా? అంటే ఎంత లోపభూయిష్టమైన విదేశాంగ విధానాలు, జాతీయ విధానాలు బీజేపీకి ఉన్నాయి మనకు అర్థమవుతా ఉన్నది. వాళ్ళు ఏమనుకుంటారంటే, బీజేపీని విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడం, బీజేపీ నాయకులను విమర్శించడం అంటే దేశ ప్రజలను విమర్శించడం అనుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గౌరవనీయులు అమిత్ షా గారు, బీజేపీ నాయకులారా, దేశం అంటే బీజేపీ కాదు, దేశం అంటే భారతదేశం. సింధు నాగరికత ప్రాంతం నుంచి బుద్ధుని వారసత్వంగా కొనసాగుతున్న దేశం ఇది. సుదీర్ఘమైన శాంతి, సామరస్యం, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్మే భాయి సంస్కృతి ఉన్న దేశం ఇది. బీజేపీ ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కొన్నాయి అన్నాడు. విద్వేషభరితమైన మార్కెట్లో ఒక ప్రేమతో కూరుకున్న దుకాణాన్ని ఓపెన్ చేద్దాం అని ఆయన భారత్ జోడో అన్నాడు. భారతీయులందరూ కలపాలని ప్రయత్నం చేశారు, మీరు విడగొట్టే ప్రయత్నం చేశారు, కలపాలని ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు చేశారు. రాహుల్ గాంధీ గారికి వచ్చిన కరిష్మాను తట్టుకోలేక, దేశంలో ఆయన వెనుక జనబాహుల్యం బ్రహ్మాండంగా పోతూ ఉంటే, పార్లమెంట్లో, లోక్సభలో ఆయన చేసే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేక బీజేపీ అట్లా మాట్లాడింది. ఇంకో కీలకమైన విషయం కూడా మీకు దృష్టి తీసుకొస్తాను. చివరికి వాళ్ళు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా వదిలిపెట్టలేదు. ఇదే మాట్లాడతాను. ఆయన తీర్పు వల్ల ఈరోజు కూడా మొత్తం కూడా మావోయిజం కూడా పెరిగిపోయింది. అలాగే చాలామంది కూడా కేంద్ర బలగాలు, పోలీసు బలగాలు కూడా చాలామంది కూడా చనిపోయారు. ఆ తీర్పు నిజంగా రాజ్యాంగ విరుద్ధము. ఆయన ఒక సానుభూతి పరుడుగా అప్పుడున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని చెప్పారు. సతీష్ గారు, ఎప్పుడైనా ప్రపంచంలో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ధనవంతులకు పేదలకు మధ్య ఘర్షణ జరుగుతుంది. పేదవాడికి న్యాయం జరగాలని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, నాగరికత విలువలను ప్రేమించే వాళ్ళు అనుకుంటూ ఉంటాం. ఆ రోజు ఏం జరుగుతుందంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో ఆర్థిక సమానత్వము, అట్లాగే ధనవంతుల దగ్గర ఉండే ఆస్తులు ఎక్సెస్ను స్వాధీనం చేసుకోవాలని భారతదేశం భావించింది. భారత రాజ్యాంగంలోనే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఉంది. దీని విరుద్ధంగా ధనవంతులు, భూస్వాములు బీహార్లో రణవీర్ సేన అని ఒక సేనను స్టార్ట్ చేశారు. ఆ రణవీర్ సేన ఏం చేసిందంటే, పేదలకు అనుకూలంగా ఉండాలని చంపడం మొదలుపెట్టేసింది. అట్లాగే ఛత్తీస్గఢ్ విషయానికి వచ్చినప్పుడు సల్వాజుడం అనే ఒక బేసిక్ ఒక ఫోర్స్ని నక్సలైట్ల వ్యతిరేకంగా అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న లోకల్ ధనవంతులు కావచ్చు, లేదా భూస్వాములు కావచ్చు, ఆధిపత్య వర్గాలు కావచ్చు, సల్వాజుడంను ఎంకరేజ్ చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండే ఒక బృందం, సుదర్శన్ రెడ్డి గారు మాత్రం లేరు, వాళ్ళు ఏమన్నారంటే, ప్రజలు ఒక సాయుధ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు రాజ్యానికి సంబంధించిన యంత్రాంగం ద్వారా దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి తప్ప, దానికి దీటుగా మరొక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేయడం తప్పు అని చెప్పారు. అది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? అంటే రణవీర్ సేన లాంటి భూస్వామ సైన్యాలను, సల్వాజుడం లాంటి ఆదివాసులను చంపే సైన్యాలను ఎంకరేజ్ చేయాలన్నా? ఒక బాధ్యతాయుతమైన తీర్పును సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చారు. అది సుదర్శన్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిన తీర్పు కాదు, సుదర్శన్ రెడ్డి లాంటి అనేక మంది జడ్జిలు కలిసి ఇచ్చిన తీర్పు. అంటే ఇప్పుడు రాజ్యం వైపు నుంచి పోలీస్ వ్యవస్థ ఉంటుంది, మిలిటరీ వ్యవస్థ ఉంటుంది. మిలిటరీ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను కాదని సల్వాజుడం లాంటి సంస్థల్ని,
అట్లాగే మనం రణవీర్ సేన అంటే ఆర్మీలను మనం ఎంకరేజ్ చేయడం అంటే ఏంటి? నువ్వు మిలిటరీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కదా, పోలీసుల ఆత్మగౌరవాన్ని వాళ్ళ శక్తిని నువ్వు కామెంట్ చేయడం కదా. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు, మిలిటరీ వ్యవస్థ ఉన్నప్పుడు రాజ్యం తన సాధనాలుగా వాళ్ళను ముందర పెట్టి పనిచేసే కోణంలో వాళ్ళను పక్కన పెట్టి ఒక ప్రైవేట్ ఆర్మీ, సల్వార్ జులాన్ అంటే ఏంటి సార్? ప్రైవేట్ ఆర్మీ. అట్లాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా రణవీర్ సేన అంటే ప్రైవేట్ ఆర్మీ. ప్రైవేట్ ఆర్మీలను, భూస్వాముల ఆర్మీలు సామాన్య ఆదివాసులు, సామాన్య కూలీలను చంపుతూ ఉన్నప్పుడు అది రైట్ కాదని చెప్పడం అనేది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? అట్లాంటి తీర్పు ఇచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి గౌరవించడం పోయి ఆయన ఉపరాష్ట్రపతిగా పోటీ చేశాడు, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆయన మావోయిస్ట్ అనుభూతి పడడం అని హోంమంత్రి ఆ నేపథ్యంలో మాట్లాడడం ఎంత దుర్మార్గం. ఇదే అమిత్ షాని గుజరాత్ న్యాయ వ్యవస్థ తాడిపారు చేసింది కదా. గుజరాత్ రాష్ట్రాల నుంచి కొంతకాలం బహిష్కరణ చేసింది. అమిత్ షా గారు గుజరాత్ రాష్ట్రం నుంచి కొంతకాలం బహిష్కరణ గురైనాడు. ఆ విషయాన్ని మర్చిపోతున్నాడు ఆయన. మరి ఈరోజు మేము అదే విషయాన్ని ప్రస్తావిస్తే పార్లమెంట్లో మాట్లాడే అర్హత అమిత్ షా గారికి ఉండదు. తాడిపారు చేసిన వ్యక్తి హోంమంత్రిగా ఉంటాడా? అంటే మనకు న్యాయ వ్యవస్థే ఈయన ఈ రాష్ట్రంలో ఉండదు. ఈయన ఉండడం వల్ల మొత్తం రాజ్యాంగ వ్యవస్థ, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రాన్ని వదిలిపెట్టి బొమ్మని తీర్పిచ్చింది గుజరాత్ కోర్టు. తాడిపారు గురైన వ్యక్తి హోంమంత్రిగా ఉండడానికి ఎట్లా అర్హుడవుతాడు? సురేష్ రెడ్డి మీద కానీ, గౌరవ గద్దర్ మీద కానీ అమిత్ షా గారు మాట్లాడడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడం, తెలంగాణ గానాన్ని, స్వరాన్ని, తెలంగాణ ఆత్మాభిమానాన్ని, అట్లాగే గద్దర్కు సంబంధించిన త్యాగాన్ని, సుదర్శన్ రెడ్డి యొక్క దార్శనికతను సవాల్ చేయడమే. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా గారు ఈరోజు ఛాలెంజ్ చేశాడు. బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు, ప్రధానంగా మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ అమిత్ షా వ్యాఖ్యలు వాళ్ళు బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం సరైనది కాదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టుగా మాట. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన గద్దర్ అయితేంది, అలాగే సుదర్శన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఆయన వెనక్కి తీసుకోవాలి. అలాగే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ కీలక నేతలు కూడా బాధ్యత వహించాలి, ఆయన క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు కూడా రియాజ్ సార్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.